హలో హాయ్, చూడండి అందరూ వీటిని కుంకుడికాయలు అంటారు, సోప్ నట్స్. సో వీటిని ఏం చేయాలంటే ఇట్లనే బాగా ఎండబెట్టి, ఈ సోప్ నట్స్ చాలామంది ఏం చేస్తారంటే కుంకుడికాయలు లాగానే ఉంచేసి దంచేసి వాటర్లో వేసి అప్పుడు యూజ్ చేస్తారు. కానీ అలా కాదు, ఇంకా ఈజీగా ఉండాలంటే మొత్తం స్నానం చేసిన తర్వాత మొత్తం చెత్తలాగా ఉంటుంది, మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంత వేస్ట్ ప్రాసెస్ కాకుండా మనం ఏం చేయాలంటే ఈ కుంకుడికాయలని ఇలానే ఆరబెట్టుకొని ఎండలో వీటిని దంచి గింజలు తీసేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత వీటిని జల్లెడ చేసుకోవాలి. ఫిల్టర్ ఉంటుంది కదా, ఏది మన టీకి యూజ్ చేసే ఫిల్టర్ కానీ లేకపోతే మన జల్లెడ ఉంటుంది కదా, జల్లెడతో జల్లించేసి వచ్చిన చెత్త అంతటిని మళ్ళీ మిక్సీ వేసేస్తే ఇంకా మెత్తగా అయిపోద్ది. దాన్ని కూడా జల్లించేస్తే మెత్తగా పౌడర్ వస్తుంది, షీకాకాయ పౌడర్ అంటారు. దాన్ని ఏం చేయాలంటే కాస్త మెంతి పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక స్పూన్, చిన్నపిల్లలకి అయితే అర స్పూను ఓకే, లేదా ఒక స్పూను పౌడర్ వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో కొన్ని నీళ్ళు, టీ గ్లాస్ వేడి నీళ్ళు మరిగించుకొని స్నానం చేసే ముందు దాంట్లో అర స్పూన్ వేసుకోవాలి. చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకైతే ఒక స్పూన్ వేసుకొని దాన్ని ఏం చేయాలంటే స్నానం చేయాలి. అప్పుడు మనం బాత్రూంలో చెత్త పడదు, శుభ్రంగా ఉంటుంది. పిల్లలకి పోసినా కానీ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ షాంపూలు అవి వాడడం వలన ఎంత తక్కువ క్వాంటిటీ ఉన్నా కానీ, ఎంత బ్రాండెడ్ షాంపూ అయినా కానీ కొంచెంలో కొంచెం కెమికల్స్ అనేవి ఉంటాయి మనకి. అలా కెమికల్స్ కాకుండా కళ్ళకి మంచిది, ఐసైట్ ప్రాబ్లమ్స్ రావు, తెల్ల జుట్టు రాదు, డాండ్రఫ్ రాదు, ఏమీ రావు. ఇంకా ఉల్టా ఏంటంటే హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మనకి పర్ఫెక్ట్గా. ఎప్పుడైనా పాతకాల పద్ధతులు అనేవి కొన్ని పాటించాలి. అవి పాటిస్తేనే మన జీవితం అనేది సుఖంగా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.